నమస్కారం వనిత టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో రామనవమి గురించి సంవత్సరం అంతా కూడా చాలా మంది వెయిట్ చేస్తారు. ఎందుకంటే రామయ్య పండుగని అంగరంగ వైభవంగా జరపాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. సో హిందువుల పండుగ రామనవమి. ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా ఒక క్యూట్ కపుల్తో మీ ముందుకు వచ్చాం. వాళ్ళే శివ్ బాలాజీ గారు అండ్ మధుమిత. సో వాళ్ళిద్దరిని చూడగానే ఒక మంచి కపుల్, ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుందన్నమాట. అండ్ రీసెంట్గా కాదు, సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఇద్దరు కూడా యాక్టర్స్గా మన అందరికీ సుపరిచితమే. యూట్యూబ్ ద్వారా అలాగే ఒక స్పెషల్ సాంగ్తో మన ముందుకు వచ్చి మన మధ్యలో ఉంటూ మన పక్కింటి వాళ్ళు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే చూడగానే ఒక మంచి కపుల్స్ని చూసాం, ఒక మంచి పేరుని చూసాం అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. అంత చక్కగా ఉంటారనమాట ఇద్దరు కూడా. సో వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా చాలా అంటే కొంతమందిని చూస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. మీ ఇద్దరిని చూసినప్పుడు మాత్రం ఒక మంచి పేరు చూసాం, మంచి పేరప్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అలాగే మీరు 15 years కంప్లీట్ చేసుకున్నట్టు మాకు సమాచారం. 16. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ఫుల్ జర్నీ. అలాగే మీకు ముందుగా రామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. గుడ్ టు సీ యూ. ఇక్కడ మిమ్మల్ని కలవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా విషయాలు కూడా మాట్లాడాలి. డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ అప్లాడ్ ఎంటైర్ టీమ్. మామూలుగా లేదు మొత్తం సెటప్ అంతా. లోపలికి రాగానే ఏదో గుడిలోకి వచ్చామన్నంత అందంగా ఉంది. అలా చూస్తుండిపోవాలని ఉంది. అమ్మవారు, రాముల వారు, మొత్తం హనుమంతులు, లక్ష్మణుడు, మొత్తం ఆ సెటప్ అంతా ఒక కళ్యాణంలో మనం ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది. మేము ఇంకా కళ్యాణంలో కూర్చోలేదు ఇంతవరకు. పెళ్ళైన తర్వాత రామనవమి అంటే కళ్యాణం చేస్తారు కదా, మేము ఇంకా ఆ కూర్చునే అవకాశం రాలేదు. ఇవాళ సన్నిధిలో కూర్చున్నట్టుంది. థ్యాంక్ యూ. సో హౌ యూ ఫీల్ బాలాజీ గారు? రైట్ నౌ ఇక్కడ ఉన్నారు అంటే మ్యామ్ చెప్పారు కదా, సో దానికి నేను కంటిన్యూటీ అడుగుతాను. లేదు, గుడ్ ఫీలింగ్. అది నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నార్మల్ ఇంటర్వ్యూ అనుకున్నాను. ఓకే, బట్ ఇంత పెద్ద సెటప్ ఉంది చూడలేదు. ఒక డివోషనల్ పాజిటివ్ వైబ్ అంతేనా? అవును, అక్కడ గేట్ నుంచి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అడగాలనిపిస్తోంది, అంత సక్సెస్ఫుల్గా అంటే భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న ఉండాలి, అవి లేకపోతే అది ఏమంటారు, శ్రీరాముల వారికే తప్పలేదు, అంతే సీతమ్మకి శ్రీరాములకి. సో మనం ఎంత. సో హౌ యూ మెయింటైన్ దట్ బాండింగ్? స్పెషల్గా ఏం దీనికోసం కోర్సెస్ తీసుకోలేదు. ఓకే, ఇట్ ఈస్ న్యాచురల్ ఫ్లోనే. అంటే ఇనిషియల్గా పెళ్ళైన కొత్తలో అంటే బ్యాచులర్ నుంచి ఫ్యామిలీ లైఫ్ వచ్చే వరకు ఒక చిన్న ఒక కరెక్షన్స్ ఉంటుంది. దాని తర్వాత ఆ ట్రావెల్ ఉంటుంది, హస్బెండ్ వైఫ్ ట్రావెల్, తర్వాత పిల్లలు ఫాదర్ అవటం, అదొక చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కన్ఫ్యూజన్స్ అంటే యూర్ గెటింగ్ ప్రిపేర్డ్. సో ఆ కరెక్షన్స్ అలా అలా వచ్చి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం మేము. ఓకే, చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీ కపుల్స్ రైట్ నో ఇప్పుడు ఫ్రీడమ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి చాలా వరకు వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఒక క్వశ్చన్ మార్క్, దాన్ని అది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్లో ఉంటుంది. సో మీరేం చెప్తారు మీ బాండింగ్ గురించి? ఇట్స్ బ్యూటిఫుల్ అండి. నాకు ఇయర్స్ అయ్యే కొద్దీ, ఇప్పుడు 16 ఏళ్ళు దాటాము సక్సెస్ఫుల్గా. ఇయర్స్ అయ్యే కొద్దీ ఐఎమ్ ఎంజాయింగ్ ద బాండ్. ఈ భార్యాభర్తల అనుబంధం ఎంత బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉంది. కలిసి నడవడం, జీవితం ఎంత బాగుంది అని చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే.